ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళ్ళడం వాస్తవంగా ఇదివరకు వాలంటీర్లు వెళ్ళేవాళ్ళు. సచివాలయ సిబ్బంది అక్కడ కార్యక్రమాలు చూసుకునేవాళ్ళు. అంటే వీళ్ళు వాలంటీర్ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్ని చూసి వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇవ్వటం, వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు ఓకే చేయడం, అవన్నీ చేసేవాళ్ళు. లేకపోతే డబ్బులు సచివాలయ సిబ్బంది కలెక్ట్ చేసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం, ఇట్లాంటి పని జరిగేది. అయితే ఇప్పుడు వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళే కార్యక్రమం వస్తే అందులో ఆడపిల్లలు కూడా, ఇదివరకు వాలంటీర్లు కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆడపిల్లలకి ఇబ్బంది ఎదురవుతూ ఉంది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎడ్లపాడు సచివాలయ ఉద్యోగి మీద అత్యాచార యత్నం జరిగింది. తిరుపతయ్య అనే వ్యక్తి తన గేదెకి దూడ బాగాలేదని చెప్పడంతో ఉద్యోగిని అతని ఇంటికి వెళ్ళింది. ఈ సందర్భంలో ఆమె మీద అత్యాచార యత్నానికి నిందితుడు దాడికి ప్రయత్నించాడు. ఆమె పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఇదే అడుగుతున్నారు, ఇట్లయితే ఇక మాకు పరిస్థితి ఏంటి, అందులో మహిళా ఉద్యోగులని ఫీల్డ్ లెవెల్స్లోకి ఒంటరిగా పంపిస్తే ఎట్లాగా అన్నటువంటి పాయింట్ అడుగుతున్నారు. అదేమంటే సాధారణంగా మరి మీకు ఉద్యోగంలో ఇట్లా చెప్పారంటే మాకు ఈ పనులు చెప్పలేదు, వాలంటీర్లు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారు, మీరు ఆఫీస్లో ఉండి పని చేయమంటే మేము జాయిన్ అయ్యాం, ఇప్పుడు మాకు మా డ్యూటీ చార్ట్లో అవి లేదు, ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం అన్నటువంటి కాన్సెప్ట్ని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు అసలే ఆందోళనలకు దిగుతున్నటువంటి సచివాలయ ఉద్యోగులకి ఇది అదనపు అంశమైంది. మహిళా ఉద్యోగులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.